మళ్ళా వాడు నేను ఎక్కువసేపు చెప్తా నాకు కూర్చోగా. సో గైస్, కేక్ కటింగ్ అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్గా తిన్నాము. సో అంటే నాకు సపోర్టర్స్ అనమాట అంతా. నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోగలిగిన అంటే కారణం వీళ్ళందరూ. సో ఒక్కొక్కరు ఇప్పుడు మీతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఫస్ట్గా అయితే కిరణ్ అన్న. హాయ్ గైస్, నా పేరు కిరణ్, మీకు తెలిసిందే కదా. థ్యాంక్స్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఈ రీచ్ కావడానికి వీళ్ళందరూ కృషి అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. ప్లస్ ఈ 1K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి మెయిన్ రీజను మేము తీసుకున్న కొన్ని వీడియోస్ చాలా కష్టంగా ఉన్నాయి. అవి అడ్వెంచరస్ వీడియోస్. అవి చెప్పాలంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే మేము చేసుకొని వీడియోస్ మొత్తము అవి ఎడిటింగ్ చేసి ఈ గృహాలని, పులిగుళ్ళని, కానని అవి బాగా రీచ్ అయినాయి అందరికీ, జనాలకి. ఇన్ఫర్మేషన్ వీడియోస్, వాల్యుబుల్ వీడియోస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇంతవరకు మేము చేసినవన్నీ ఇన్ఫర్మేషన్ వీడియోసే. ఇంకా ముందు కూడా చాలా చేయాలనుకుంటున్నాము. మీ సపోర్ట్ వల్ల ఇలాగే రీచ్ అయ్యి అందరికీ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ గైస్. సో గైస్, ఇప్పుడు వంశీ మీతో ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటాడు. హలో గైస్, నేనే వంశీ. ఎక్కువ కెమెరా హ్యాండిల్ చేస్తా కాబట్టి వీడియోలో తక్కువ కనపడతాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినాము యూట్యూబ్, కానీ ఏం వీడియోలు పెట్టాలా, ఎట్లా పెట్టాలా ఏమీ తెలియదు. ఏదో కాపీరైట్ వర్రేట్ కొన్ని ప్రైవేట్ సాంగ్స్, కొన్ని ప్రైవేట్ అనిమల్ వీడియోస్, నేచర్ వీడియోస్ అట్లా పెడతా. ఛానల్ని అయితే అట్లే ఉంచినామన్నమాట. ఏం పెట్టాలో ఏం తెలియదు. అప్పుడు వచ్చినాడు సీను, ఇట్లా చేద్దాంనా అని ఒక ఐడియా చెప్పడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, మళ్ళీ ఇంకోటి చూసుకోవడము, అక్కడ ఇక్కడ అట్లా చేయడం మెల్లిగా మొదలుపెట్టాం. షార్ట్స్ చేయాలని చెప్పి షార్ట్స్ చేసేది తెలియక షార్ట్స్ని వీడియోస్గా చేయడం మొదలుపెట్టాం. అలా చిన్న వీడియోస్ చేయడంలో ఇంకొక ఐడియా ఏమొచ్చిందిరా అంటే, ఎక్కడన్నా పురాతనవి ఏమన్నా ఉంటే అవి చూపిస్తే కొంచెం వాటి డెవలప్మెంట్ జరుగుతుంది, మనకు ఒక మంచి వీడియో వస్తుంది, ఏదైన వాళ్ళకి తెలుస్తుంది అనుకొని మెల్లిగా వాటి మీద ఫోకస్ చేసి వీడియోలు చేయడము, అట్లే ఒక పక్క షేర్ చేయడము చేస్తూ వచ్చినాం. మేము ఫస్ట్ చేయడం స్టార్ట్ చేసింది వాడు ఆమూలు అక్కడ ఉన్నాడు హర్షద్, ఈయన సన్నీ, ఈయన సీను, నేను చేసినాము. మళ్ళీ కిరణ్ అన్న కూడా మా గ్రూప్లో జాయిన్ అయిపోయినారు. అట్లా చేసుకుంటూ వచ్చినాం. మీ సపోర్ట్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరగడము, ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ మాకు రావడము, చేసుకుంటూ ఇంతవరకు వచ్చినాం గైస్. 1Kకి వచ్చినాము. ఇంకా ఇట్లే సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ చేస్తాము. ఇంకా చూడండి అందరూ, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. మాకు బాగా సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ గైస్, ఇంతవరకు మాకు సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారని కూడా మేము నమ్ముతున్నాం గైస్. ఓకే గైస్, నెక్స్ట్ సీను మీతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సీను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ 1K సబ్స్క్రైబర్స్. సో గైస్, నెక్స్ట్ హర్షద్ కూడా మీకు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాడు మీతోటి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హర్షద్. గట్టిగా 1K రీచ్ అయినాము ఇంతవరకు. థ్యాంక్ యూ సపోర్ట్ మీ ఆల్ ఫర్. సో గైస్, హర్షద్ ఏంటంటే కొంచెం మాట్లాడడానికి భయపడుతున్నాడు. ఇప్పుడు నేనైతే ఒక్కొక్కరి గురించి చెప్తా చూడండి. సింపుల్గా ఫస్ట్ గైస్, యూట్యూబ్ అనేది మొదలు చేద్దాము అనుకున్నప్పుడు నా ఒపీనియన్ ఏంటి అంటే, డబ్బులు వచ్చేది, సబ్స్క్రైబర్స్ వచ్చేది, ఇవన్నీ పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది బిజినెస్ కాబట్టి నాకు బయట తిరిగేంత టైం అయితే ఉండదు గైస్. ఎందుకంటే 24 hours షాప్లోనే ఉంటాం. పొద్దున్న 7-7:30 పోతే నైట్ 9 వరకు, 9:30, ఒక రోజు 10 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ లేసి వెళ్తాం. ఒక సండే కూడా హాఫ్ డే వరకు అక్కడే అయిపోతుంది. హాఫ్ డే పడుకొని రెస్ట్ తీసుకోవడానికి అయిపోతుంది అనమాట. సో నాకు అనిపించింది ఒక టైంలో రిలీఫ్ కోసం ఎటన్నా పోతే బాగుంటుంది, ఏమన్నా చేస్తే బాగుంటుంది. సో అట్లా ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసి ఇస్తానని చేయించిన అబ్బాయి వచ్చేసి వినోద్ అనమాట. తను నా స్టూడెంట్. యాక్చువల్లీ నా దగ్గర కంప్యూటర్ నేర్చుకున్నాడు అబ్బాయి. ఫస్ట్ కంప్యూటర్ బేసిక్స్ నా దగ్గర చెప్పించుకున్నాడు. నా ఛానల్కి ఒక పార్ట్నర్ లాంటి వాడు అనమాట. బట్ ఆ అబ్బాయి ఏంటంటే వీడియోస్లో కానీ ఫర్దర్లీ మనకి ఎక్కడన్నా ఇట్లా ఈవెంట్స్లో కానీ షూట్స్లో కానీ ఎక్కడ రాడనమాట. పర్సనల్గా మీట్ అవుతాడు. ఏదైనా వర్క్ ఉంది అంటే, అబ్బాయి ఇప్పుడు వెరీ బిజీ అనమాట. దాదాపు సీరియల్ యాక్టర్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటివి కొన్ని ఒప్పుకున్నాడు. దానికి ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. బిజీ అనమాట. ఏదన్నా నాకు కావాలా అంటే కొంచెం టైం తీసుకుని చేసిస్తాడు. నేను చాలా తక్కువ అడుగుతా అనమాట. సో ఛానల్ క్రియేట్ చేసి కొద్ది రోజులు, ఒక 3-4 months ఊరికి ఉండిందనమాట. వీడియోస్ పెట్టలేదు. ఎలా చేయాలి, ఏం చేయాలి అనుకున్నప్పుడు సీను, వీళ్ళు ఎట్లా అంటే, వీళ్ళు కూడా నా దగ్గర కంప్యూటర్ నేర్చుకోనికి వచ్చారు, సీను, హర్షద్. సో నేను
ప్రొద్దుటూరుకి ఏదైనా పని మీద పోయేటప్పుడు సీనుని సపోర్ట్ తీసుకొని పోయేదన్నమాట, బైక్ తోలేదానికి, లేదంటే నాకు ఏదైనా లగేజ్ ఉంటే హెల్ప్ చేస్తాడు కదా అని చెప్పి తీసుకొని వెళ్ళేవాడిని. ఒకరోజు ఆ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ దారిలో అంతా మేము డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఛానల్ అయితే ఉంది, ఏం చేయలేదు అంటే సీనుని ఎంకరేజ్ చేసినాడు అనమాట, పెడదామన్నా నా దగ్గర 1-2 కాన్సెప్ట్లు ఉన్నాయి, చిన్న చిన్న కాన్సెప్ట్లు, ఇవి తీద్దాము, ఈ విధంగా తీద్దాము, ఇట్లా చేద్దాము అని చెప్పి ఫస్ట్ షూటింగ్ అనేది స్టార్ట్ కావడము, మనం వీడియో అనేది చేయగలుగుతున్నాము, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అని అంటే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేది నేను సీనుకి అనమాట. సో సీను అనుకోబట్టి ఫస్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మెల్లిమెల్లిగా. సో వీడియోలో మీరు చూసుంటారు, మనకి ఇంకొక అబ్బాయి భద్ర అనే అబ్బాయి కూడా వచ్చినాడు. సో అబ్బాయి అయితే ప్రజెంట్ ఊర్లో అవైలబుల్ లేడు కాబట్టి నేను పిలవలేదు. ఆ అబ్బాయి కూడా మనకేంటంటే ఫస్ట్ కెమెరా పట్టుకుంది ఎవరు అంటే భద్ర. సో ఫస్ట్ వీడియో తీసినప్పుడు మేము నైట్ టైం తీసినాము, అది కొంచెం సరిగా రాలేదు, షూట్ సరిగా రాలేదు, మనకు తెలియదు కాబట్టి స్టార్టింగ్ కాబట్టి రాలేదు. సో దాన్ని మళ్ళీ రీషూట్ చేయాలి డే టైంలో అని ఒకరోజు నేను షాప్లో, వచ్చేసి నాతో పాటు షాప్లోనే ఉంటాడు అనమాట, వర్క్ అంతా నేను బయట ఉన్నప్పుడు ఈయన చూసుకుంటాడు. సో ఈయన షాప్లో పెట్టి నువ్వు చూసుకో, మేము ఎలాగోలా చేసుకొని వస్తాము అని చెప్పి మళ్ళీ మేము వెళ్ళి ఒక 2-3 వీడియోలు అయితే షూట్ చేసుకొని రావడం జరిగింది. అది మెల్లిమెల్లిగా నాకు ఎడిటింగ్ రాదు కదా, స్టార్టింగ్ నా వీడియోస్ చూస్తే మీరు నాయిస్ కూడా నేను రిమూవ్ చేసిండాను, ఎట్లా తీసినామో అట్లా పెట్టేసింటా. ఏమిరంటే నాకు ఎడిటింగ్ రాదు. తర్వాత ఒక్కొక్క అంశం నాకు ఎవరైతే కమెంట్లలో ఇట్లా డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది, అది ట్రై చేయండి, కొంచెం ఇట్లా చేయండి, అట్లా చేయండి అని నాకు ఎప్పుడైతే గైడెన్స్ మీరు కమెంట్స్లో వస్తున్నాయో నేను ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేయడం. సింగిల్ ఎక్విప్మెంట్ లేదు గాయ్స్, మొదలు పెట్టినప్పుడు జనరల్గా ఫోన్లో మనం నార్మల్గా షూట్ చేసుకొని పెట్టేది మేము. తర్వాత మెల్లిమెల్లిగా చిన్న స్టాండ్ ఒక చిన్న చేతిలో పట్టుకొని మనం హోల్డింగ్ చేసుకోవడానికి స్టెబిలైజేషన్ కోసం ఇట్లాంటివన్నీ ఒక్కొక్కటి ఒక చిన్న మైకు కొనడం జరిగింది అనమాట. సో మాకు ఫస్ట్ యాక్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఎవరు ఉంటారు, మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే కెమెరా పట్టుకుంది వచ్చేసి భద్ర అనే అబ్బాయి, ఒక యాక్టర్ కింద హర్షద్ వచ్చినాడు. మెయిన్ సపోర్టివ్ అంతా ఎవరు అంటే సీను, ఓకేనా. తర్వాత మెల్లిమెల్లిగా వీడు వచ్చినాడు అనమాట వీడియోస్లోకి. ప్రజెంట్ ఏంటంటే సీను ఎప్పుడైతే హర్షద్, శ్రీను, భద్ర వీళ్ళంతా క్విట్ అయినారో, అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, అది నేను వీడియోలో రేస్ చేయకూడదు, క్విట్ అయినారు అంటే మేము రాలేము అని ఒక టైంలో ఆగిపోయినారు. చాలా భయపడినాను కదా నేను, అంటే ఇద్దరమే ఉన్నాం, నేను మా తమ్ముడే ఉన్నాము. అప్పటి వరకు వీళ్ళు క్విట్ అయ్యేంత వరకు సింగిల్ ఎక్విప్మెంట్ లేదు నాతో, ఎట్లా చేయాలి, ఏ విధంగా పోవచ్చు, దీనికి సొల్యూషన్ ఏంటి అని చాలా ఆలోచించినాము. అక్కడ కూడా మాకు దాదాపు ఒక నెలన్నర గ్యాప్ పడింది అనమాట వీడియోస్కి. తర్వాత మళ్ళీ మేము డిసైడ్ అయ్యి నేను మా తమ్ముడు ఇద్దరమే పోదాం, పర్లేదు స్టాండ్ పెట్టుకొనుకుంటే మనమే వీడియోస్ చేసుకోవచ్చు, స్టాండ్ పెట్టుకొని లొకేషన్కి పోయినా కూడా ఒకటి కెమెరా ఒకటి చెప్పేదానికి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు అని ఆ రోజు డిసైడ్ అయ్యి సో ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి ఇదంతా చేయడం మొదలుపెట్టినాం. ఒక 2-3 వీడియోలు అయిన తర్వాత వెరీ క్విక్లీ అన్న కిరణ్ అన్న మన ఇంటి దగ్గరే ఉంటాడనమాట, అన్న ఫ్రీ చేసుకొని మీకు అట్లా అవసరం ఉంటే నేను వస్తాను, నేను సపోర్ట్ చేస్తా, మీతో ఉంటా నేను అని చెప్పేసి అన్న మాతో రావడం జరిగింది. ఎప్పుడైతే కిరణ్ అన్న మా దగ్గర ఎంటర్ అయినాడో అన్నకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఫుల్ డెడికేటెడ్ అన్న. ఏంటంటే ఇప్పుడు ఆదివారం రోజు పోదాం పొద్దున్నే అనుకుంటే అన్న ఏమేం చేస్తాడంటే, మేము లేయం ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు, మేము 9కి 9:30కి లేస్తాం అనమాట. అన్న పాటికి రెడీ అయిపోయి వచ్చి మీరు ఇంకా కాలేదే అని ఒక టైంలో అన్ననే వంట వండి మా క్యారీలు ప్యాక్ చేసి అందరం తీసుకొని మేము పోయి షూట్ చేసి అక్కడే తిన్న తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ ఉంటే షూట్ చేసుకొని చాలా ఏమంటారు చాలా సపోర్టివ్ అనమాట అన్న. ఏ విధంగా చూసుకున్నా కూడా ఈవెన్ నేను సింగిల్ ఒక రోజు పెట్రోల్ కూడా నేను అన్న బండికి పట్టిలేదు, ముగ్గురం అన్న బండిలోనే పోతాం మేము, త్రివులు పోతాం మేము, ఏమంటే పల్లెలే కదా ఇబ్బంది లేదు అని చెప్పేసి. ఏ రోజు కూడా అన్న ₹1 మమ్మల్ని దీనికని కానీ లేకపోతే ఇంకోటని కానీ ఎప్పుడు ఆశించింది లేదు, చాలా సపోర్ట్ చేసినాడు. బట్ నేను ఈరోజు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నా గైస్, సీను ఎప్పుడైతే మానేసినాడో, సీను ఉన్నప్పుడు కెమెరా బాగా చేసేవాడు. సీను ఎప్పుడైతే కెమెరా హోల్డింగ్ అంటే సీను మానేసి కెమెరా హోల్డింగ్ ఎవరు దొరకలేదు, మేమేం మనిషికి ఇంతసేపు తీసుకుంటూ పోతున్నాం, ఒక స్టెబిలైజేషన్ రావట్లేదు, ఏ విధంగా తీయాలి ఒక ఇది రావట్లేదు. ఇప్పటికీ కూడా నిన్న లాస్ట్ పెట్టిన వీడియో వరకు కూడా చాలా సఫర్ అవుతున్నాం గాయస్. ప్రతి వీడియోలో 2-3 కమెంట్లు ఎట్లన్నా వస్తాయి అనమాట, నాకు చాలా తక్కువ కమెంట్లు వస్తాయి. దాంట్లో కూడా వీడియో ఎక్కువ మూవ్ అవుతుంది. పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు షాప్లో చెప్పడము, అన్న ఇది కొంచెం తగ్గించండి ఇట్లా. సో దానికోసం స్టెబిలైజరు ఇవన్నీ కూడా కొనడం జరిగింది ఆల్రెడీ. నేను ఒకటి చిన్న క్యామ్ కూడా కొనడం జరిగింది. సో నెక్స్ట్ మేము షూట్ తీసే వీడియోస్ అన్నీ కూడా మీకు నీట్గా, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 2-3 లొకేషన్లు తీసి పెట్టినాం గాయస్, అది కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా నుంచి చేసిన వీడియోస్
చింతకుంటది ఒకటి తీసాం రీసెంట్గా, అది కానీ దాని తర్వాత తీసే వీడియోస్ దండిగా ఉన్నాయి అప్డేట్స్, అది మీకు ఇంకో వీడియో చేస్తాను. సో ఇవన్నీ కూడా స్టెబిలైజేషన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, వాయిస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, వీడియోస్ కూడా ఎక్కువ ల్యాగ్ కాకోకుండా కంటెంట్ ఎంతవరకు అవసరమో, ఎంత టైం అవసరమో ఇవన్నీ కూడా నేను చేస్తాను అని చెప్పి మీకైతే ప్రామిస్ చేస్తున్నాను. ఫైనల్లీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి గైస్. సో ఇంకోటి థ్యాంక్స్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను, తర్వాత వీడియోలో వస్తుంది, మీరైతే డెఫినెట్గా వాచ్ చేయండి. సో అందరికీ కూడా నేను మమ్మల్ని ఫాలో చేసినందుకు, మమ్మల్ని ఇంత దూరం సపోర్ట్ చేసినందుకు, ఫర్దర్గా ఇంకా ఫ్యూచర్లో కూడా బాగా సపోర్ట్ చేయాలని, మీ తరపున ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా చెప్పి పలానా వాళ్ళే బాగుంటాయి అని చెప్పేసి మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంతవరకు తీసుకొచ్చినందుకు, ఈరోజు ఇది జరుగుతుంది అంటే చాలా కష్టార్జితం మీరే ఆడియన్స్, ఎవరైతే మా వీడియోస్ కంటిన్యూగా చూసి పెట్టేసరికి చూసి దాన్ని సపోర్ట్ చేసి బాగుండాయని నాతో కమెంట్స్లో కన్నా గైస్ వాట్సాప్లో మెసేజ్లు పెట్టడము, ఇన్స్టాలో సపరేట్గా మెసేజ్ చేయడము, లేదంటే కన్నా డైరెక్ట్గా షాప్లో చెప్పడము, చాలామంది గైస్. ఒక్కొక్క వీడియోకు నాకు అనిపిస్తుంది ఏంటంటే వ్యూస్ తక్కువ వచ్చినాయనే ఫీలింగే ఉండదు గైస్. ఎందుకు అని అంటే కన్నా నాకు బయటకు వచ్చి చెప్తారు, చూసినారా షాప్ దగ్గరికి వచ్చి, లేదా నేను రోడ్డు మీద పోయేటప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే అన్నా మీ వీడియోస్లో ఇట్లా ఉంది చూస్తూ అంటామంటే మనిషికి ఎంత ఆనందం అంటే మన వీడియోస్ ఇంత దూరం రీచ్ అవుతున్నాయా అనేసి మేము చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాము. ఇవాళ గైస్ ఇది ఇప్పటికిప్పుడు అనుకొని దీన్ని సక్సెస్ చేయడానికి అందరి పాత్ర ఉంది ఇందులో. సో ఫైనల్లీ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ పోండి, మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, రకరకాల కాన్సెప్ట్స్ కూడా తీస్తాను నేను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. కట్ చేసి ఇంకోటి థ్యాంక్స్ వీడియో చేద్దాం.